చచ్చ ఏమైందన్నా దిగులు కూకున్నావు? రాత్రి ఏదో దయాన్ని చూసినట్టు. ఏంటండి? రాత్రి ఏదో దయాన్ని చూసినట్టు కూకున్నావు. నీకెలా తెలుసురా? అంటే నిజంగానే చూసినావు? నిజంగా చూసారా బాబు? ఏ ఊక మాటలు కానీ ఒట్టురా నా మీద ఒట్టు. ఏ దండం మీద ఏ పంచ చూసి దయ్యం అనుకున్నావు? అసలు ఆ దయ్యమేనా ఇంతకి? అరే దయ్యాన్ని చూసినా రాత్రి నిద్ర పట్టగల కళ్ళని ఎర్రగా చూడు. ఉంటాయి నైట్ పెగ్గేసినట్టుంది, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. తాగితే నేను దయ్యానికి భయపడుతున్నారా? తాగినవు కాబట్టి అది దయ్యం అంటున్నావు, లేకపోతే పంచందు. కాదురా నిజంరా. లేదన్నా నువ్వు ఏదో చేసినావు. ఈ రోజుల్లో దయ్యాలేడు చెప్తాను. నేనంత ఎడ్డున్నారా? ఆ ఎడ్డోని అంటున్నావు కదా, ఈ రోజు నాకు దయ్యాన్ని చూపెట్టన్నా. నేను దాని సంగతి నేను చెప్తా. ఈ రోజు నేను చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. నువ్వు నాతో రా. ఎన్నింటికి పోదాం? 12ంటికి పోదాం. 12ంటికి పోదాం. ఈరోజు మాట తప్పని ఇద్దరం కలిసి పోదాం, దాన్ని పట్టుకుందాం, గబ్బి గుద్దుదాం. గుద్దుతో అన్ని అడ్డం పడతావు, అప్పుడు చూద్దాం. అసలు దయ్యం ఉంటే కాదు అడ్డం పడతా. చూపిస్తా. చల్ నేను వస్తా, నీకు ఫోన్ చేస్తా 12ంటికి. సరే అన్న, రైట్ బ్యాక్. ఏమైందిరా? నా వల్ల కాదన్నా, 2 గంటల నుంచి తిప్పి నన్ను సావదించున్నాను కానీ నా వల్ల కాదు. ఇక నేను రాను కానీ ఏడన్నా దయ్యం పడితే గట్టి గొర్రెలు నేను వస్తా అంతే. నేను అరుగుల మీద కాదురా, నీకు భయం అయ్యి రానంటున్నావు చెప్పు. భయం కాదన్నా, కాకపోతే నువ్వు అరువు గట్టిగా నేను రాబోతాడు. కాళ్ళు అయితే నాకు నొస్తున్నాయి. రారా నాతో? నేను రాలేను. ఫోన్ నేను ఉంటావా మరి? సరే నీ 2 గంటల నుంచి తిప్పి సావగొట్టింది ఇటు. దేన్నో తాగిన మత్తులో దేన్నో చూసి దయ్యం అనుకున్నాడు. అయినా ఈ రోజుల్లో దయ్యాలు ఆడుంటాయి ఈయన ప్రేమ కానీ. ఆ దయ్యం కనుక నాకు దొరకాలే, వంగబెట్టి గుద్దుదును. ఉన్నాడా? ఎందుకు పని ఉంది, మాట్లాడాలి. ఏం పని చెప్పరాదు? మాట్లాడాలి, పని ఉందిరా.
మరి అంతగానే మాట్లాడాలంటాను ఏం పని నువ్వు చెప్పరా అదే ఇంతకుముందే అన్న వాచ్మెన్గా పని చేసినవారా? లేదు ఎందుకు మరి మీ అన్న ఉన్నాడా అంటే చెప్పకుండా ఎందుకు అని ఎంక్వైరీ చేస్తాను. సర్లే కానీ మొత్తం కాదు కానీ ఆ మూలకు నడుపు ఏమోలా అగా ఆ మూలకు నడుపు. సర్లే. అరే అన్వర్ అన్వరు అరే అన్వర్ అన్వర్ అరే అన్వర్ ఏమైందిరా? ఎందుకు అట్లా అనుకుంటున్నా? రాత్రి అడుగు పోయినాక దయ్యం వచ్చి నా పక్కన కూర్చుందన్నా. దయ్యమా? అవునన్నా, అమ్మ నిజమారా? అమ్మ చూడన్నా. మరే దాన్ని వంగబెట్టి గుద్దినావారా? సెల్ఫీ దిగి స్టేటస్ లో పెట్టావారా? అన్నా ఈ ఇందిరాట ఎడ్డ ముఖం వేసుకొని చూస్తాను. వంగబెట్టి గుద్దుతా సెల్ఫీ దిగి స్టేటస్ లో పెడతారంటే కదరా? అది ఒక పెట్టి గుర్తు అన్ని చేతిలో పట్టుకుని వచ్చిందన్నా. ఏరా తాగిన మైకంలో నేను దండం మీద పంచం చూసి దయ్యం అనుకున్నాను. నేను చెప్తే నమ్మలేగా, ఇప్పుడు నమ్మినవారా? అన్నా నీకు దండం పెడతా అన్నా, రాత్రి నుంచి ఇది కూడా పోయలే అన్నా. నువ్వే ఏదో ఒకటి చేయన్నా ప్లీజ్ అన్నా. ఇప్పుడు నమ్మినవా? తప్పదన్నా. దయ్యం మనెముడి పడ్డదేరా. ఈ దయ్యాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? అరే ఈ దయ్యాన్ని వదిలించుకోవాలంటే మనం అమ్మటే తాయెత్తు కట్టించుకోవాలా? మన ఊళ్ళో తయారు కడతాడన్నా. తాయెత్తు కట్టేటోడు అన్న నాకు తెలుసు తాయి తేడా కడతారు. నీకు తెలుసారా? తెలుసు కానీ సాయంత్రం పోవాలి మా దగ్గరికి. ఆయన టయానికి తాయెత్తు సాయంత్రం కడతారు. సరేరా తప్పకుండా పో. సాయంత్రం మొదలు రెడీగా ఉండండి, ఫోన్ చేస్తా. ఓకేరా సాయంత్రం పోదాం కదా, పోయి ఆయన కలుద్దాం. ఓకే మనం ఫోన్ చేద్దాం సార్. అరే ఏందిరా స్వామి కాడికి తీసుకొస్తానని చెప్పి ఇంత భయంకరమైన అడవిలోకి తీసుకొచ్చినారు. అన్న ఆ స్వామి మస్తు పవర్ఫుల్ అన్న, నువ్వు టెన్షన్ పడకు. నేను అసిస్టెంట్కి ఫోన్ చేస్తా, యాడుండో పోయి కలిసి వద్దాం. భయపడకు, అవసరం లేదు, నేను ఫోన్ చేస్తాను. హలో హలో ఎవరు? పొద్దున ఫోన్ చేశా కదా స్వామి. నువ్వేనా? ఇక్కడ ముందుకు రా, కొంచెం స్వామి ఉన్నాడు అక్కడ, ముందుకు రా. ముందుకు రావాలా స్వామి? అవును. సరే స్వామి. ఏమన్నారా? స్వామి అంట ముందున్నాడంట, అసిస్టెంట్కి ఫోన్ చేసిన, అయితే ముందు కొంచెం ముందుకు రండి అన్నాడు. ఈ దెబ్బతో దయ్యం వదిలిపోయింది. దా పోదాం. ఏం కదరా, ఏం భయం పడ. ఆ స్వామి మోస్ట్ పవర్ఫుల్, అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ దెబ్బతో దయ్యం అనేది వదిలిపోయింది, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎంతమందిలో నయం చేసిండు స్వామి. భయపడదు. అరే అప్పు ఇంకెంత దూరం రా అన్న వచ్చినా అన్న అగోండి స్వామి, అగో లైట్ వేసుకుంటాను, లైట్ కానీ మీరేనా పొద్దున ఫోన్ చేసింది? అవును స్వామి, పొద్దున ఫోన్ చేసింది నేనే. వీళ్ళిద్దరూ దయాన్ని చూసిరంటే ఎక్కడో, మరి మస్తు భయపడతారు. మన స్వామి దగ్గర తాయెత్తు కట్టిద్దామని తీసుకొస్తున్నా స్వామి. స్వామి లోపలే ఉన్నారు, రండి.
మీరెందుకు వచ్చారో నాకు తెలుసురా. మిమ్మల్ని ఒక దయ్యం వెంటాడుతుందిరా. ఊళ్ళో ఎవరి కనబడింది నీకే కనబడుతుందిరా. ఈ స్వామి ఉన్నారా. నమ్ముతావరా? నమ్మే వచ్చిన స్వామి, నమ్ముతావా? నమ్మే వచ్చిన స్వామి. మనస్సు పెట్టి నమ్మురా. సరే స్వామి, ఈ స్వామి చూసుకుంటారా. సరే తోరకలు తీరా నీ దయ్యం పట్టిందిరా. నాకు కోరికలు తీసుకుంటే పెట్టుకోడుగా నన్ను చూసుకున్న దయ్యాన్ని. ఏం చెప్తున్నా? అది చావక ముందు మన ఎమ్మడి పడ్డా బాగుండు, చచ్చి మన ఎమ్మడి పడతాను కదరా స్వామి. అది నిజమే. నువ్వు స్వామి నువ్వేదో చేయాలి స్వామి. ఈ స్వామి ఉన్నారా. ఓం తుదు మాత్రం కొత్త మంత్రాలు ఇదేరా తుమ్మకాయ మంత్రం అంటే ఎప్పుడు వినడమే కానీ ఇదే మొదటిసారి. ఉన్న 3 నిమ్మకాయల్లో తల ఒకటి తీసుకుంటా. ఇది ఎండాకాలం కదా, షర్బత్ చేసుకుందానికి చిన్నేమో స్వామి. ఒరే మూర్ఖులారా, షర్బత్కి చికెన్లో పెట్టుకోవడానికి కాదురా ఇచ్చింది. దిండు కింద పెట్టుకొని పడుకోండి. మిమ్మల్ని ఇంకా దయ్యం ఏం చేయలేదు. సరే మంచిది స్వామి. మీరు చెప్పినట్టే చెప్తాను స్వామి. వెళ్ళొస్తా స్వామి. అయ్యగారు మాత్రం స్వామి భలే మంత్రాలు చదివి. ఈ నిమ్మకాయ నా దగ్గర ఉంటే ధైర్యం స్వామి అంటే ఏమనుకున్నావు? పవర్ఫుల్. మంచి స్వామి దగ్గర తీసుకొచ్చినారు నువ్వు. ఇక పోయి కంటి నిండా నిద్రపోతా. ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉన్నంత వరకు ఏ దయ్యాన్ని నీ చేయలేదు. ఏందన్నా బండి ఆపినావు? అరే ఆడ ఏదో కనపడుతుంది. దయ్యం ఏందన్నా? ఇప్పుడేమన్నా సాంగ్ దగ్గర పోయినావు, నిమ్మకాయలు ఇచ్చిన మళ్ళా దయ్యం అని స్టార్ట్ చేసి ఏందన్నా మీరు? అరే చూద్దాం. అరే రా చూద్దాం.